హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజైతే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను బీరకాయ నువ్వుల కారం కర్రీ అండి. స్ట్రెయిట్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు బీరకాయ నువ్వుల కారం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. బీరకాయ నువ్వుల కారం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ బీరకాయని ఇప్పుడు మనం చెక్కు తీసుకొని పీసెస్ కిందకి కట్ చేసుకుందామండి. నేనైతే ఈరోజు బీరకాయ నువ్వుల కారం ఉంది కదండి, నేతి బీరకాయతో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, బీరకాయ పైన ఇక్కడ చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కల కిందకి నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ నువ్వుల కారం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఇక్కడ ధనియాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుడు వేడవడానికి పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మనం ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇక్కడ కొద్దిగా మంచిగా ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల్ని మనం ఇక్కడ వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నువ్వుల్ని కూడా మనం మంచిగా ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకుందామండి ఫ్లిప్ చేస్తూ. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ నువ్వుల కారం ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ తాలింపు చూపెడుతున్నానండి. మన అందరికీ తెలిసిందే, మన తరతరాల తాలింపు కదా. పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఇంకా వెల్లుల్లిపాయలండి. స్టవ్ పైన ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. నూనె ఇక్కడ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మీకు తాలింపు చూపెట్టాను కదా, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఇంకా వెల్లుల్లిపాయలు వేసానండి. ఇప్పుడు దీన్ని మంచిగా ద్వారగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ద్వారగా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ ముక్కల్ని ఆల్రెడీ ఇక్కడ నీట్ చేసుకొని నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను దీంట్లో బీరకాయ ముక్కల్ని నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఇప్పుడు తాలింపులో వేసాను కదా. దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మనం మిక్స్ చేసుకుందాము. బీరకాయ ముక్కల్ని కలిపిన తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ పసుపు, ఉప్పు, ఇంకా కరివేపాకు ఇక్కడ చూపెడుతున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 3 మినిట్స్ తర్వాత దీంట్లో ఇప్పుడు నేను పసుపు, ఉప్పు, ఇంకా కరివేపాకుని నేను ఇక్కడ వేసాను. వేసిన తర్వాత పసుపు, ఉప్పు మంచిగా బీరకాయ ముక్కల్లో పట్టేంత వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, బీరకాయ ముక్కల్లో ఇక్కడ పసుపు, ఉప్పు మంచిగా పట్టాయి కదా. ఈ బీరకాయలో మనకు సపరేట్గా వాటర్ వేసే అవసరం లేదండి. నేతి బీరకాయ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది కూడా. ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే మంచిగా కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ బీరకాయని మనం మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఇక్కడ బీరకాయ పైన మూత పెట్టి మనం మగ్గించుకుందామండి. బీరకాయ ఇక్కడ మగ్గేంత వరకు ఆల్రెడీ నువ్వుల కారాన్ని ఇక్కడ నేను డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నువ్వుల కారాన్ని ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 7 మినిట్స్ అవదానికి వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ మూత విప్పి ఒకసారి మనం ఇక్కడ బీరకాయని మనం ఇక్కడ చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, బీరకాయలో కూడా ఆల్రెడీ నీళ్ళు ఉంటుంది, ఇంకా మనం సాల్ట్ కూడా వేసాం కదా. దాంతోనే ఈ కూర ఇక్కడ మంచిగా మగ్గిపోతుందండి. ఒకసారి మంచిగా నేను ఇక్కడ కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, బీరకాయ ఒక 80% వరకు మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో వచ్చి నువ్వుల కారం మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, మనం దీంట్లో నువ్వుల కారం వేద్దామండి. నేతి బీరకాయ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ నువ్వుల కారం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా, మిక్సీ పట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను దీంట్లో నువ్వుల కారం వేసాను. నువ్వుల కారం వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ నువ్వుల కారం వేసిన తర్వాత బీరకాయ ముక్కల్లో మంచిగా నువ్వుల కారం పట్టేంత వరకు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం ఇక్కడ మిక్స్ చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నువ్వుల కారం ఉంది కదండి మంచిగా బీరకాయ ముక్కల్లో మంచిగా ఇక్కడ పట్టింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనం దీనిపైన మూత పెట్టి నూనె కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని మళ్ళీ కూరని మగ్గించుకుందాము. ఇప్పుడు ఇక్కడ బీరకాయ పైన మూత పెట్టి ఒక 6 మినిట్స్ అవదానికి వచ్చిందండి. ఒకసారి ఇక్కడ మూత విప్పి మనం ఒకసారి బీరకాయ కర్రీని మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, బీరకాయలో ఇక్కడ నూనె కూడా మంచిగా సపరేట్గా పైన కనిపిస్తుంది కదా. ఒకసారి బీరకాయ కర్రీని మనం ఇక్కడ మంచిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, బీరకాయని మంచిగా ఇక్కడ నేను కలిపేసుకున్నాను. నూనె కూడా మంచిగా సపరేట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీనిపైన మూత పెట్టకుండానే ఒక 2 మినిట్స్ వరకు కొద్దిగా వెయిట్ చేద్దామండి. ఇప్పుడు ఇక్కడ కూర కూడా మంచిగా మగ్గిపోయిందండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను.
ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మా అమ్మగారి రెసిపీ బీరకాయ నువ్వుల కారం కర్రీ. ఒకవేళ మీకు బీరకాయ నువ్వుల కారం కర్రీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.